ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకే. ఈ సమయంలో ఈరోజు ఒక క్రైస్తవ సోదరులకు ఒక ప్రత్యేకమైన దినం. ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రాత్రింబవళ్ళు ఉపవాసమున్న దినాలు ఇవి. ఏమంట? యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రాత్రింబవళ్ళు ఉపవాసమున్న దినాలు. బాప్తిజము తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆత్మచేత నడిపింపగలిగిన వాడై ఉండి మరి శోధింపబడడానికి ఎక్కడికి వెళ్ళినాడు తెలుసా? మరి అరణ్యానికి, మరి కొండకు మరి ఆయన వెళ్ళి ఉంటున్నాడు. మరి 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఈరోజు భస్మ బుధవారం. ఏ దినమంట? భస్మ బుధవారం. భస్మ బుధవారము అంటే ఏంటంటే మరి గత పోయిన సంవత్సరములో గుడ్ ఫ్రైడేకి ముందు ఆదివారమున మట్టల ఆదివారం వస్తుంది. మరి ఆనాడు యూదులు అక్కడైతే మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించి హోసన్నా జయం, హోసన్నా జయం అని చెప్పి దేవుణ్ణి స్తుతించుకుంటా తీసుకెళ్ళినారు. మరి మనకైతే మరి ఖర్జూరపు మట్టలు లేవు కాబట్టి ఆ ఈత మట్టలు పట్టుకొని మనమందరము దేవుణ్ణి స్తుతించినాం. ఆ మట్టలు సంవత్సరం అంతా భద్రపరుచుకొని బాగా ఎత్తిపెట్టుకొని మరి ఈ భస్మ బుధవారం రోజు ఆ మట్టలు సంఘస్థులందరూ, విశ్వాసులందరూ తీసుకొచ్చి వాటిని పాస్టర్ గారు ఏం చేస్తారంటే కాల్చి ఆ బూడిదను ఎందరైతే ఉపవాసం ఉన్నారో, ఎందరైతే ఆ 40 రోజులు ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతున్నారో, అంతేకాదు ప్రేమైన సహోదరి సహోదరుడా, ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క ఉపవాసము ఎందరైతే ఉండడానికి, ఎందరైతే తీర్మానం చేసుకోవడానికి ఉన్నారో మరి పాస్టర్ గారు వారికి సిలువ గుర్తు వారికి వేస్తాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ లెంట్ డేస్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మార్చి నెలలో వసంతకాలంలో ప్రారంభమవుతుంది. ఏమంట? వసంతకాలం. ఈ వసంతకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఇది మార్చి నెలలోనే ప్రారంభమవుతుంది. మరి ఈ నెల మార్చి నెల ప్రారంభములో ఈ వసంతకాలంలో ఈ లెంట్ డేస్ కదా, లెంట్ డేస్ అంటే చిగురించే కాలము అని అర్థం. ఏమంట? చిగురించే కాలము అని అర్థం. ఈ చిగురించే కాలము ఈ మార్చి నెలలోనే వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వసంత కాలములో ఈ చిగురించే దినాలు మనకు ఉన్నాయి. అయితే ఒక మాట, ఈ లెంట్ డేస్ చేసుకుంటున్నాం, మంచిదే. ఈ లెంట్ డేస్కు చాలా ప్రాముఖ్యమైన మరి కొన్ని ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదట ప్రార్థన. ప్రార్థన లేకపోతే ఈ లెంట్ డేస్లో నువ్వు చేసుకోవడం కూడా వ్యర్థమే. ఈ లెంట్ డేస్లో మొట్టమొదటిది ఏంటంట? ప్రార్థన. రెండవది పశ్చాత్తాపము. మూడవది ఏంటంటే త్యాగము. నాలుగవది ఏంటంటే మంచితనము. 5 సిద్ధపాటు. ఈ 5 లేకపోతే లక్షణాలు నిజంగా ఈ లెంట్ డేస్ చేసుకోవడం కూడా వ్యర్థమే. లెంట్ డేస్ అనేది ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ప్రార్థన అనేది బాగా గమనించండి. ఈ లెంట్ డేస్లో ఒక మాట బాగా చెప్తా వినండి. ఈ లెంట్ డేసు క్రీస్తులో ఉండి ఫలించి అభివృద్ధి అవుతూ లోక సంబంధంగా పోయిన వారికి ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. లోక సంబంధంగా చిగురించేవాడు, అభివృద్ధి అయ్యేవారు, క్రీస్తులో ఉండేవాళ్ళు, క్రీస్తుతో ఉండేవాళ్ళు ఎప్పుడైతే లోకంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారో దేవుడు మరొక అవకాశము ఈ లెంట్ డేస్లో వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మరి ఈ లెంట్ డేస్లో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు దేవుని ఆలయాలలో, దేవుని మందిరాలలో జరుగుతుండగా ఈ పడిపోయిన వారందరూ కదా, లోకంలో ఉన్నవారందరూ తిరిగి ప్రభు మందిరానికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళ ఆత్మీయత స్థితిని వాళ్ళు గొప్పగా చేసుకోవచ్చు. ఆమేన్.
వాళ్ళ ఆత్మీయత స్థితిని వాళ్ళు మరి తిరిగి గొప్పగా చేసుకోవడానికి ఒక అవకాశం వారికి దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ లెంట్ డేస్లో మరి చాలామంది అంటూ ఉంటారు, బైబిల్లో ఏమన్నా లెంట్ డేస్ గురించి రాయబడిందంటే బైబిల్లో ఈ లెంట్ డేస్ గురించే వ్రాయబడలేదు. ఆమేన్. ఈ లెంట్ డేస్ గురించి రాయబడి ఇది మధ్యలో వచ్చినది. ఏమంట, ఇది ఆర్షియం చర్చ్ వారు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఈ యొక్క లెంట్ డేస్ను వారు అనుసరించేవారుగా ఉన్నారు. ఈ లెంట్ డేస్ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏం జరిగింది తెలుసా? ఇది ఒక ప్యాషన్గా ప్రతి మందిరంలో, ప్రతి డినామినేషను, ప్రతి పాస్టర్ చేస్తున్నాడు. ఇది చేయడము మంచిది కాదు అని చెప్పలేం, ఇది మంచిది అని కూడా చెప్పలేం. కొన్ని విషయాల్లో ఇది ఎంత మాత్రము ఏంటంటే ఇది చేసుకోవడం ద్వారా నీ ఆత్మీయత స్థితి పెరుగుతుంది. ఆమేన్. ఇది చేసుకోవడం ద్వారా నీ ఆత్మీయత స్థితి పెరుగుతుంది. అంతకంతకు నువ్వు నీ ఆత్మీయ స్థితి పెరుగుతుంది. ఇది బైబిల్లో మాత్రము ఈ లెంట్ డేస్ బుధవారం గురించి వ్రాయబడలేదు. అయితే ఒక మాట ఏంటంటే, ఈ లెంట్ డేస్లో నువ్వు చిగురిస్తావు. ఈ లెంట్ డేస్లో నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండి, నువ్వు ఉపవాసాలు ఉండి, ఈ వ్రత దినాలు ఉండి, నువ్వు నిజంగా దేవునితో సత్సంబంధము కలిగి దేవునితో నువ్వు ఉంటే ప్రతిరోజు నువ్వు చిగురిస్తావు. ఈ 40 రోజుల్లో నీ ఆత్మీయత స్థితి పెరుగుతుంది. ఈ 40 రోజుల్లో నీ యొక్క భక్తి పెరుగుతుంది. ఈ 40 రోజుల్లో నువ్వు దేవునికి సమీపముగా ఉంటావు, దేవునికి అందుబాటులో ఉంటావు, దేవునికి సత్సంబంధం కలిగి ఉంటావు. ఈరోజు ఈ లెంట్ డేస్లో మొట్టమొదట మరి ప్రార్థన. ఈ 40 రోజుల్లో అన్నీ వదిలిపెట్టాలి. ఏంటివి? లోక సంబంధమైనవి నువ్వు వదిలిపెడితే, నువ్వు ప్రార్థనలో ఎంతైతే ఎదుగుతావో అంత ఆత్మీయత పెరిగితే అంత దేవునికి నువ్వు సమీపముగా ఉంటావు. ఆమేన్. ఈ 40 రోజుల్లో మొట్టమొదట ప్రార్థనకు నువ్వు తక్కువ చేస్తే ఈ లెంట్ డేస్ నువ్వు చేయలేదని అర్థం. గత దినాలలో నిన్నటి వరకు మన భక్తి ఎంత ఉంది? ఈరోజు ఈ 40 రోజుల్లో ఉపవాసం ఉండడం ద్వారా, ఉపవాసం లేకపోయినా ప్రార్థనలో అటెండ్ కావడం ద్వారా నీ ఆత్మీయత స్థితి ఏమవుతుంది తెలుసా? బెత్తడి ఎత్తు పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. నీ భక్తి పెరగాలి, కానీ లెంట్ డేస్లో నీ భక్తి తరగకూడదు. ఈ లెంట్ డేస్లో నీ భక్తి పెరగడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నీ భక్తి పెరగడం ద్వారా నిజంగా నువ్వు పెరుగుతూనే ఉంటావు, ఆశీర్వదించబడతావు. నీ ప్రార్థన, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన నీ జీవితం మార్చివేస్తుంది. నీ పద్ధతులు, లోక సంబంధమైన పద్ధతులు నువ్వు మానుకుంటావు. ఈ 40 రోజులు అయిపోతానే కదా చాలామంది వస్త్రాలు మార్చినట్లుగా మనము కూడా ఈ 40 రోజులు పాటించి వస్త్రాలు మార్చిన వారంగా ఉండకూడదు. ఈ 40 రోజులు మన జీవితం మారాలి. ఈ 40 రోజుల్లో ఈ జీవితం మారి, ఇదిగో నువ్వు చనిపోయేంత వరకు ఈ జీవితం బాగుండాలి. ఆమేన్. నువ్వు చనిపోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు నీ జీవితము బాగుండాలి. ఈ 40 రోజులు మరి అందరూ బట్టలు మార్చినట్లుగా నేను మారుస్తున్నాను, అందరూ తిరిగినట్లుగా నేను తిరుగుతున్నాను. వాళ్ళు లోకంలో ఉన్నారు, ఆ 40 రోజులు బాగున్నారు, ఆ 20 రోజులు బాగున్నారు. మరి ఈరోజు మేము కూడా 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఈ 40 రోజులు బాగుండి 41 రోజు మా ఇష్టం అనుకుంటే నీ ఆత్మీయ స్థితి పెరగదు. నువ్వు ఒక నామకార్థ భక్తి కలిగిన జీవించినట్లుగా వాడవుతావు. ఆమేన్. నువ్వేమంటా? నామకార్థ భక్తి నువ్వు చేసినంతగా ఈ లెంట్ డేస్లో నామకార్థ భక్తి కలిగి నువ్వు ఉంటావు. నీ మాటలు, నా దిక్కు చూడాలి, అందరూ బయటికి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ మన జీవితంలో ఏమి కలిగి ఉండాలంటే ఈ లెంట్ డేస్లో చిగురించే వారంగా ఉండాలి, వాడిపోయే వారంగా ఉండకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎండిపోయిన మొద్దుల నుండి చిగురు పుట్టును. ఆమేన్. మోడు బారిన జీవితాలను దేవుడు చిగురింపజేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను దేవుడు ఏం చేస్తాడంట? చిగురిస్తాడు. అయితే చూడండి, బాగా గమనించండి, భూమిలో
భూమిలో విత్తనము విత్తితే ఆ విత్తనము సచ్చి బయటకు వస్తుంది మొలక. ఆ మొలక ఎట్లా ఉంటుంది తెలుసా? చాలా పచ్చగా వికసిస్తూ చాలా పచ్చగా ఉంటుంది. దాని మీద మరి అలా పట్టుకుంటే ఆకులు కందిపోతాయి. అయితే నీ జీవితము, నీ భక్తి కందిపోయేలాగా ఉండాలి. నీ భక్తి, నీ జీవితం రోజు రోజుకు నీ భక్తి ఏమై ఉండాలంటే పెరగాలి, కానీ నీ భక్తి తరగకూడదు. 40 రోజులు భక్తి చేసినావు, 40 రోజులు ఇంతే అని ఉంటే కుదరదు. మరి చాలామంది ఇంకొక మాట చెప్తున్నాను చూడండి, ఇది 40 రోజులు బాగా వస్తుందిరా, మనకు సన్నగా కావడానికి బాగా వస్తుందేమో అనుకుంటున్నాం. నో, అలాగనుకుంటే మన భక్తి వ్యర్థమే అవుతుంది కదా. మరి మామూలుగా ఉన్నప్పుడు కూడా ఉండొచ్చు కదా అలాగనే. అయితే ఏదేమైనప్పటికీ ఈ సమయంలో మనము ఉపవాసము దేవునితో సహవాసం, మన ఉపవాసము దేవునికి సమీపము, మన ఉపవాసము దేవునికి అందుబాటులో, మన ఉపవాసము మన ఆత్మీయ స్థితి పెరుగుతుంది. మన ఉపవాసము మరి నిజంగా ప్రభుకు మనకు సత్సంబంధము కలిగి ఉంటాం. ఏదో ఉపవాసము అని చెప్పి మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే అది ఉపవాసమే కాదు. మరి ఈరోజు నీ ఫాస్టింగ్ నిజంగా దేవునితో ఉండాలి. నీ ఫాస్టింగ్ దేవునితో ఉంటే నీ యొక్క భక్తి పెరుగుతూ, నీ ఆత్మీయ స్థితి పెరుగుతూ, ప్రతి కొరతను దేవుడు ఆయన తీర్చు దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, బలో యేసు మహారాజుకే. కాబట్టి ఈ సమయంలో ఈ లెంట్ డేస్ గురించి మరి ఏదేమైనప్పటికీ బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అయితే ఒక మాట బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ ఈ యొక్క బూడిద ఏంటంటే దుఃఖానికి గుర్తుగా ఉంది. ఏమంట? దుఃఖానికి గుర్తుగా ఉంది. రెండవది చింతకు గుర్తుగా ఉంది. మూడవది మరణానికి గుర్తుగా ఉంది. 4 ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ అంతకంటే ముందు ప్రార్థన. మొట్టమొదటి ఏంటంట? ప్రార్థన. రెండవది పశ్చాత్తాపము. ఈరోజు మనము ఒంటరిగా కూర్చొని మరి ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని అనుకోకుండా కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏంటో తెలుసా? మన పాపం ఒప్పుకుంటూ ఉంటాం, పశ్చాత్తాపడుతుంటాం, దేవుని దగ్గర ఏడుస్తూ, దేవుని దగ్గర ప్రలాపిస్తూ ఉంటాం కదా. ఈరోజు మనము చేసిన ప్రతి పాపము దేవుని సమక్షములో పశ్చాత్తాపడాలి. మరి 40 రోజులు ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రార్థన చేయి, బాగా భారముగా ప్రార్థన చేయి. రోజుకు ఆనాడు మరి దావీదు 7 సార్లు స్తుతించినాడు, మరి దానియేలు 3 సార్లు ప్రార్థించినాడు. ఈనాడు మనం భక్తి ఇంకా ఎక్కువ పెరగాలి. శాస్త్రీయ నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి ఏం కావాలంట? అధికము కావాలి. ఆమేన్. వాళ్ళ నీతి కంటే మీ నీతి. కొన్నిసార్లు యోబు అంతటి వాళ్ళమా, యోహాన్ అంతటి వాళ్ళమా, సొలొమోను అంతటి వాళ్ళమా, పౌలు అంతటి వాళ్ళమా? వాళ్ళకంటే గొప్పలం. ఆమేన్. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వారికంటే గొప్పవారు. మీ భక్తిని కోల్పోద్దండి. ఆమేన్. వాళ్ళకంటే గొప్పవారు మీరే. దేవుడు ఒక మాట అన్నాడు, యేసుప్రభుల వారు, మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. యేసుప్రభుల వారు కంటే గొప్ప కార్యాలు మనం చేస్తున్నామంటే రియల్ హీరో ప్రభును ధరించుకున్న వాళ్ళందరూ. ఆమేన్. ప్రభును ధరించుకున్న ప్రతివారు రియల్ హీరోలే. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దర్శనాలు చూపిస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే సచ్చిన వారు లేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి తొల్లమడుగులో ఒక ఆమె కొత్తగా పిలుచుకొచ్చినారు. ఒక ఆమెను కొత్తగా పిలుచుకొచ్చినారు. ఆమెకు ఇంచుమించు నెల అయింది ఆరోగ్యం బాగాలేక. నెల నుండి జ్వరం వస్తూ ఉంది. నెల నుండి మరి ఆమెకు నొప్పులు ఉన్నాయి. చచ్చిపోదామా అన్నట్లుగా ఉందంట. ఆమెను తీసుకొచ్చి నా దగ్గర పెట్టినారు. మరి వెంటనే ఆమెను తీసుకొచ్చినారు. నడుస్తుంది. ఆమె పెద్ద వయసు ఏం కాదు, మరి చిన్న వయసే. ఆమె మరి వేదమైనప్పటికీ ఆమె అనింది, అయ్యా ఈమెకు బాగలేదంటే ఈమెకు అయాస్ ఉంది కదా అన్న. వెంటనే చూడండి, నాకు తెలియదు. అయితే వాళ్ళు ఎందుకు తొలగొచ్చినారంటే మరి పాస్టర్ గారి ద్వారా, మా అయ్య ద్వారా మరి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, ఈమె కూడా చేస్తాడని తీసుకొచ్చినాడు. మొట్టమొదటి నేను అన్నాను, వాళ్ళ కాళ్ళ నొప్పులు చెప్పినారు కానీ, జ్వరం చెప్పినారు కానీ అయాస చెప్పలేదు. నేను అన్నాను, ఈమెకు అయాస ఎక్కువ ఉంది అన్నాను. వెంటనే ఉందా అని వాళ్ళు అడిగితే అవును అది ఎక్కువ ఉంది అన్నాను. కాబట్టి మరి ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఔతికు వాళ్ళలో ఉన్న మరి ఆ యొక్క లోపాలన్నీ దేవుడు మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. మరి గత దినములో కూడా మరి ఆమెకు మరి ఏదేమైనప్పటికీ శుక్రవారం మనం పోయినాం, అందరం తోళ్ళమడుకు ప్రార్థన చేస్తున్నాము. ఆమెలో ఒక మాట అన్నాం. ఆమెలో వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసిన నిమిషం కంటే ఎక్కువ చేయలేదు. మరి వెంటనే ఈమెలో ప్రభా వీళ్ళలో ఎవరిలో ఒక గడ్డ ఉంది, భార్యాభర్తలలో మరి చావుకొచ్చిన గడ్డ అది. ఆ గడ్డను తీసేయి, ఆ యొక్క గాయాన్ని తీసేయి అన్నప్పుడు
మరి వెంటనే ప్రార్థనలోనే నా కాళ్ళు పట్టుకుంది. అమ్మ ఎందుకు నా కాళ్ళు పట్టుకున్నాడు? పట్టుకోకూడదు, ఏం చెప్పు అంటే, అయ్యా ఆ గడ్డ ఉండేది నాకే అనింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుడు చేసే కార్యం, ఇది సల్మోన్ చేసే కార్యము కాదు, ఇది దేవుడు చేసిన కార్యం. కానీ మనము చేసిన ప్రార్థన పట్టుదలతో, విశ్వాసముతో, నమ్మకంతో చేస్తే ఆ గాయం ఖచ్చితంగా, ఆ యొక్క గడ్డ ఖచ్చితంగా పోతుంది. ఆమె నిన్నటి దినంలో అడిగింది, ఈరోజు కూడా అడిగింది. మరి అడిగినప్పుడు అమ్మా అది ఏమి గడ్డ అంటే, లోపల ఉంది ఆ గడ్డ. ఆ గడ్డ ఒకవేళ పగులితే సస్తానని డాక్టర్ చెప్పినాడు. అది ఎవరికి చెప్పుకోలేదు. అది నువ్వు ఎలా బయలుపరచబడింది, నువ్వు ఎలా చెప్పినావు? మా ఇంట్లో గంటల తరబడి ఏమైనా చేసినావా? ఉపవాసం ఉండి గంటలు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినావు. కానీ మా ఇంట్లో ఒక్క నిమిషం ప్రార్థనలోనే దేవుడు బయలుపరిచాడమ్మా. అది నా శక్తి, నా బలము ఎంత మాత్రము కాదు, అది దైవ శక్తి, దేవుని కృపను బట్టి అది బయటకి పడింది. కాబట్టి ఈరోజు ప్రార్థన చేస్తే ఏ కార్యాలైనా నెరవేర్చబడవచ్చు. ప్రార్థన చేస్తే మరి అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా మార్చవచ్చు. ఒకటోది లెంట్ డేస్లో ప్రార్థన ప్రాముఖ్యం. ఆ ప్రార్థన అయిన తర్వాత రెండవది పశ్చాత్తాపడాలి. ఎవరితో అయినా గొడవ పడినామా, ఏదైనా పాపం చేసినామా, వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? పశ్చాత్తాపడేవారు. ఎవరితోనో గొడవ పడి ఉంటే వాళ్ళ దగ్గర చేయి కలిపి నన్ను క్షమించు అని పశ్చాత్తాపడాలి. ఎప్పుడైనా పశ్చాత్తాపడుతున్నామా? ఈ లెంట్ డేస్ ఉపవాసము, మరి నువ్వు పశ్చాత్తాపడకపోతే అది ఒక అడ్డుగోడగా ఉంటుంది నీకు. ఆమేన్. నువ్వు పశ్చాత్తాపడకపోతే నువ్వు భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, మీ పొరుగు వారితో కానీ, మీ బంధువులు, మీ రక్త సంబంధంతో కానీ, ఎవరితో అయినా కానీ నువ్వు పశ్చాత్తాపడకపోతే నువ్వు లెంట్ డేస్ చేయడము, ఈ ఉపవాస దినాలు 40 దినాలు నువ్వు పాటించడం కూడా వ్యర్థమే. మరి వ్యర్థం కాకుండా నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయి, బలంగా చేయి, విశ్వాసంతో చేయి, నమ్మకంతో చేయి, భక్తితో చేయి. దేవుడు వింటాడని చేయి, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని చేయి, మంచిదే. అయితే రెండవది నువ్వు పశ్చాత్తాపడు. ఆమేన్. ఏం చేయాలంట? రెండవది పశ్చాత్తాపడకుండా ఏమి చేయాలి? మూడవది త్యాగం ఉండాలి. ప్రభుని నమ్ముకుంటే ఏముండాలి తెలుసా? త్యాగం ఉండాలి. ప్రభు దగ్గరికి రావాలంటే ఏముండాలి తెలుసా? త్యాగం ఉండాలి. అన్నీ వదిలిపెట్టాలి. ఆమేన్. అన్నీ వదిలిపెట్టాలి. అన్నీ వదిలిపెట్టి ఏం చేయాలి తెలుసా? త్యాగం ఉండి ప్రభు దగ్గరికి కదా. బంధువులు, రక్త సంబంధులు కొన్నిసార్లు అవి అడ్డుపడుతూ ఉంటాయి. ఆమేన్. బంధువులు, రక్త సంబంధులు కదా, కాలికి ఏదైనా పోతూ ఉంటే తాడు అడ్డు పడితే అట్లా కింద పడతాం కదా. ఏదైనా అడ్డు, ఒకవేళ బండ కానీ, ఒకవేళ కొయ్యకాలు కానీ, ఒకవేళ ఏదైనా దారము కానీ, ఏదైనా ఒక పోగు కానీ, ఒకవేళ ఇనుపది ఏదైనా ఒకవేళ ఒక వైరు కానీ, ఒకవేళ ఏదైనా పోతుంటే కాలికి అడ్డం పడితే కింద పడతాం. అలాగనే నీకు కూడా అడ్డుగా ఎవరున్నారు తెలుసా? మీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఇంటి వారు కదా. వీళ్ళందరినీ వదులుకోవాలి. అది త్యాగం. ఆమేన్. అది త్యాగం. ఆ త్యాగం చేయాలి. హల్లెలూయా. నిజంగా లక్ష్మణుడి త్యాగం చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే అండి త్యాగం అంటే. మరియమ్మ చేసింది ఇది త్యాగం. త్యాగం ఏం చేయాలంట? త్యాగము చేయాలి. మరి ఈరోజు మరి మీ కుటుంబాలు కదా, సంతోషమ్మ, మరి ఇంకా కొద్దిమంది ఉన్నారు. త్యాగం చేసిన తర్వాత ఏం చేయాలి? త్యాగం చేసినాక వాళ్ళని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినారా మీరు? మరియమ్మ వదిలిపెట్టింది, వీళ్ళిద్దరు ఇప్పుడు వదిలిపెట్టిన వాళ్ళు ఎవరిని? బంధువులను, రక్త సంబంధులను. ఈరోజు మీరు కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభు తండ్రిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి కోసరం? మన కోసరం అండి. ఇది త్యాగం. ప్రభు కదా, మా అయ్య సంతోషం, మా అయ్య నా కూతురు కదా, అడ్డము వాళ్ళంతా బాగా గమనించండి. ప్రభు కోసరమై త్యాగము చేసే వారంగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడైనా త్యాగం చేసినామా? మనం బంధువుల కోసం త్యాగం చేస్తాం, ఇంటి వాళ్ళ కోసం త్యాగం చేస్తాం. ప్రభు కోసము త్యాగం ఇంకా త్యాగం చేయకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, ప్రార్థన చేయకపోతే నీ భక్తి వ్యర్థం. ఆమేన్. నీ మారు మనస్సు వ్యర్థం, నీ ఉపవాసము వ్యర్థం. ఇవి చెప్తే కష్టం. ఇది చెప్తే అప్పుడే గుండెలు దబాని కొట్టుకుంటుంటాయి మీకు వినేవాళ్ళకు కదా. అప్పుడే గుండెలు ఏమి కొట్టుకుంటూ ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే ఆన్నో గుడిక బంధువులను వదిలిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ వదులుకొని కూర్చున్నాడు. ఎవరి కోసం? సల్మాన్ పాస్టర్ కోసం కాదు, దేవుని కోసం. ఆమేన్. సస్తే పరలోకం, బతుకుతే ప్రభుతో ఉండడానికి. ఇది త్యాగం. అపోస్తలుడు పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, నా హృదయంలో క్రీస్తే లేకపోతే సావే క్షేమం. కాబట్టి ఈ సమయంలో బ్రతుకుట క్రీస్తు, ఆ క్రీస్తే నాలో లేకపోతే చావు లాభం.
ఆ మాట అనగలమా మనం ఎప్పుడైనా? ఆ మాట అనడానికి ధైర్యం మన గుండెకు బొచ్చొచ్చిందండి? ఎప్పుడైనా అనగలమా? ఇదిగో ప్రభు లేకపోతే సస్తా, ప్రభు ఉంటే బతుకుతా అని అనగలమా? అంటానని వాళ్ళు కుడి చేతండి. ఇప్పుడు ఏం చేయాలి? మీ కుడి చేతులను, మీ కొడుకులను, మీ కోడళ్లను, మీ మనవళ్ళను, మీ యొక్క అక్కలను, మీ చెల్లెలను వదిలిపెడుతున్నారా? ఇప్పుడు వదిలిపెట్టే వాళ్ళు చేతండి. వదిలిపెట్టదని చెప్పండి. ప్రభుని నమ్ముకోకపోతే వాళ్ళని కూడా వదిలిపెట్టాల్సిందే, తప్పదు. ప్రభుని నమ్ముకోకపోతే, ఎందుకంటే పరలోకాన్ని మీరు అవయ భర్తను వదిలిపెట్టమంటున్నావు, భార్యను వదిలిపెట్టమంటున్నావు. ఏంటి కారణం? ఇట్లా చూడాల. ఏంటి కారణం అంటే, ఉదాహరణకు ఒక మాట, వదిలిపెట్టొద్దులేమ్మా, సుఖ సంతోషాలతో వర్ధిల్లు, ఆశీర్వాదాలతో వర్ధిల్లు, 100 సంవత్సరాలు బతుకు అని అన్నాను నేను మాట వరుసకు. కానీ ఒకరోజు మాత్రము ప్రతి మానవుడు చనిపోవాల్సిందే. ఒకరోజు మాత్రం ప్రతి ఒక్కరు భూమి మీద, లోకంలో ఒక మాట ఉంటాం, శిల కొట్టుకొని ఏమైనా ఉంటావా? ఎస్, ఇది మాట మంచిది. శిల కొట్టుకొని మాత్రం ఎవరు ఉండలేరు. అయితే ఒకటి, భార్య చనిపోయినాక భర్త చావాల్సిందే, భర్త చనిపోయినాక భార్య చనిపోవాల్సిందే, ఇద్దరు చనిపోయినాక పిల్లలు కూడా చనిపోదు. నేను చనిపోయినాక నాకు భార్య చనిపోదు, నా భార్య చనిపోయినా నా పిల్లలు కూడా చచ్చిపోతారు. ప్రతిరోజు ఎవరో ఒకరు అందరూ చనిపోవాల్సిందే, ఈ భూమి మీద ఎవ్వరు లేరు. ఒకటి, ఈరోజు మా భార్య భర్తలు మేము చనిపోయినాక నేను పరలోకం నుండి నా భార్య మన నరకంలో ఉందనుకో, ఈ లోకంలో ఇడిచిపెట్టేది బాధపడుతున్నాం కదా. పరలోకంలో పోయినాక నువ్వు పరలోకంలో ఉండి నీ భర్త నరకంలో ఉంటే ఆ యాతన పడుతుంటే నువ్వు చూడలేక ఏమంటావు? అయ్యో నా భర్త అక్కడ ఉన్నాడే, అయ్యో నా భార్య ఉంది, అయ్యో నా పిల్లలు ఉండారే, అయ్యో నరకంలో యాతన పడుతున్నారే, ప్రభువా దేవా వారు రక్షించండి కాదా? లాజరు అడిగినాడు, నాకు 5 మంది అన్నోళ్ళు ఉన్నారు, నేను నరకానికి వచ్చినా పర్వాలేదు, నేను తప్పిదములు చేసినా, నేను పాపం చేసినా, ఈ శిక్షకు అరుగుని నేను, మా అన్నోళ్ళు ఇప్పుడైనా రక్షింపబడతారు, ఇదిగో ఆ లాజరును పంపించయ్యా అబ్రహామును అడిగినాడు. ఆమేన్. ఆ లాజరును పంపించంటే, లాజరు లాంటి సేవకులు భూమి మీద గొల్లలుగా ఉన్నారు. హల్లెలూయ. లాజరు లాంటి సేవకులు భూమి మీద కోకలు ఉన్నారు. వాళ్ళు చెబితేనే వినకపోతే మరి లాజరు చచ్చిపోయిన వాడు మరి పోయి చెబితే వింటాడా? వీడు దెయ్యం వచ్చిందని పరిగెడతాడు. ఎవరు? దెయ్యం వచ్చిందని పరిగెడతారు. ఎవరు? తిరుపాల ఏం చేస్తాడు? ఓయమ్మ లాజరు వీడు చచ్చిపోయినట్టు మన్నా భూస్థాపన చేసినాం, సంఘం అంతా చేసినాం, అయితే వీడు మళ్ళీ వచ్చినాడా అని చెప్పి మరి ఆ సచ్చిన లాజరు వచ్చినప్పుడు తిరుపాల ఉంటాడా? గొచ్చ దౌడు పక్కలే అంతే, నిమిషం కూడా ఉన్నాడు వీడు దెయ్యము అని. అయితే భూమి మీద బతికున్నవాడు చెప్తే వినకపోతే, బతికున్న సేవకుడు చెబితే వినకపోతే, సచ్చిన వాళ్ళు పోయి చెప్తే వింటాడా? వినరు. కాబట్టి ఈ లోకంలో వాళ్ళను వదిలిపెట్టి వీళ్ళను వదిలిపెట్టి అంటున్నాం, మంచిదే, మీకు అది చెడ్డదైంది కదా. అయితే పరలోకాన్ని పోయిన తర్వాత, పరలోకాన్ని వినాక అక్కడ మేకలు గొర్రెలు, మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగా మేకలు గొర్రెలు వేరుపరచంట. మేకలు ఎవరో తెలుసా? క్రీస్తుని ఎరగని వాళ్ళు, క్రీస్తుకు సమీపముగా లేనివారు, వాళ్ళందరూ బాప్తిజం లేనివారు, యేసుక్రీస్తు అంటే తెలియనివారు, యేసుక్రీస్తు అని ఒప్పుకోకునేవారు, వాళ్ళందరూ నరకానికి మేకలు. గొర్రెలు ఎవరో తెలుసా? ప్రభు బల్లాలో చేయవేసేవాళ్ళు, మారు మనసు పొంది రక్షణ కలిగి క్రీస్తును ఉండేవాళ్ళు, క్రీస్తుకు చావైనా బ్రతుకైనా నేను నీకోసం జీవిస్తానని ఒప్పుకొని జీవించే వాళ్ళందరూ ఎవరు? మేకలు కాదు, గొర్రెలు. ఈరోజు మీరందరూ గొర్రెలు, మీరందరూ మేకలా? మీరే గుర్తు చేసుకోవాలా. మీ కుటుంబస్తులు గొర్రెలా మేకలా? అవునయ్యా, ఇప్పుడేమో నన్నేమో గొర్రె అంటివి, మా ఇంటికాడే ఉండేవాళ్ళనేమో మేకలు అంటున్నావు, ఎట్లా ఇది? ఏమయ్యా అంటే, ఎస్, రక్షింపబడితేనే వాళ్ళు గొర్రెలు. ఇది ఎవరు చెప్పినారు? సల్మాన్ చెప్పితే నాశనం అవుతాడు. ఎవరు చెప్పినాడు? యేసయ్య చెప్పినాడు. ఆమేన్. ఒకటి ఏముండాలంట? ఒక మాట చెప్తాయినండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఉండూరు అచ్చు రాదంట. వాక్యం రీతిగా చెప్పితే ఎవడు ఒప్పుకోడే? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని వాక్యం చెప్తుంది. ఏమంట? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఎవరిని తప్పిదమ్ములు చేసినాడు, ఏం కాదులే, క్షమించినాడులే దేవుడు, ఏం కాదులే, ఈరోజు క్షమించినాడని నువ్వు క్షమాపణ అయిపోయింది, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ యథాప్రకారం చేసి మళ్ళీ క్షమిస్తాడు. జీవితం అంతా ఇంతేనా? బ్రతకంతా ఇంతేనా? క్షమించడమే. ఆ రోజు నువ్వు చేసినప్పుడు ఒకవేళ దేవుడు వస్తే నువ్వు ఏం చెప్పగలవు దేవునికి?
కాబట్టి ఈ లెంట్ డేస్, ఈ ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఆమేన్. ఇది లెంట్ డేస్ బైబిల్లో లేదు, కానీ నీవు రక్షింపబడడానికి, ఆత్మీయతలు ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. చాలా ఉంది ఈ లెంట్ డేస్ గురించి. నేను ఇంత చెప్పినాను కానీ నిజంగా అంత కూడా మాట్లాడలేదు. నేను ఇంకా దండిగా ఉంది మాట్లాడాలంటే. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లెంట్ డేస్ మరి నిజంగా మొట్టమొదట ప్రార్థన ఉండాలి, రెండవది పశ్చాత్తాపం ఉండాలి, మూడవది ఉండాలా, త్యాగం ఉండాలి. ఏ దాంట్లో త్యాగము? ఏ దాంట్లో? నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకునే విషయంలో మళ్ళీ ఏడుంది త్యాగం? ఒక ఆయన వచ్చినాడు, యేసుప్రభుల వారు అన్నాడు, మరి నన్ను వెంబడించాడంటే మా నాయన చచ్చిపోయినాడు ఉండయ్యా అంటున్నాడు. త్యాగం ఏడుంది? ఒరే మృతులు బాధ పెట్టుకుంటారా స్వామి, మీ నాయన చచ్చిపోతే ఇదిగో వాళ్ళే బాధ పెట్టుకుంటారు, నీకెందుకురా గొడవ? మనమైతే ఇదిగో మా ఇంట్లో చచ్చిపోయినారయ్యా అంటే చర్చికి వచ్చారావా రా అని అనుకో, నీ చర్చ్ అయింది వద్దు, నీ చర్చ్ వద్దు, చర్చిలు లేవంగా వేరే చర్చ్. ఆదివారం మా ప్రభు బల్ల ఉంది, ఆరాధన ఉంది, ఇది ముఖ్యం, అది కాదమ్మా అంటే అమ్మా ఇది ముఖ్యం అన్నాడా? 10 మంది చెప్తే నిజమేలే, మీ పాస్టర్ చెప్పినది అబద్ధమే, తప్పే. బైబిల్ చెప్తుంది రైట్ అండి. ఆమేన్. అది వదిలిపెట్టి ఆదివారం ఎక్కడ రావాలా? మందిరానికి వచ్చి మందిరంలో ఆరాధన చేసి అప్పుడు వెళ్ళు. బంధువులు ఎక్కడో ఢిల్లీ నుండి వచ్చినాడు, పెట్టరా శవాన్ని. వాడు ఎక్కడి నుండి వచ్చున్నాడు? వాడు గుత్తి నుండి వచ్చున్నాడు, గుత్తి నుండి వచ్చాడు, వాడు తాగి మింద పోసుకొని వాడు ఊకుంటే వచ్చాడు. సాయంత్రం 4 గంటలకు శవం పెడతారు. అట్లే ప్రార్థన వేయచ్చంటే అయినరే, దేవుని దగ్గర వేయచ్చంటే అయినరే, లోకంలో తిరుగుతాడంటే రాణిలో వచ్చాడంట, వాడు వచ్చాడంటలే, అవసరమైతే రాత్రికి పెట్టి ఖర్చు పెట్టుకొని పొద్దునకైనా ఎత్తివచ్చాం. అది దేవుని దగ్గర పోయొచ్చా, 1 గంట అంతే. బల్లాలో చేయి వేస్తా, ఆరాధన చేసి బల్లాలో చేయి వేస్తా, మరి చివరి ప్రార్థనలో కానికేసి ప్రార్థన చేసుకోవచ్చు, అంతే. గంటకు అయిపోతుంది, గంట వద్దు, నువ్వు పోతే ఎత్తుతాం చూడు. ఈ వ్యక్తిని దేవుడు ఏమంటే, నువ్వు నన్ను వెంబడించంటే అడ్డం ఎవరున్నారు? సత్యమైన శవం ఉంది. అడ్డం బతికినోటాడు కాదు, సంతోషమ్మా, బతికినోటాడు కాదు, ఎవరంట? సచ్చినోటాడు అడ్డం ఉంది వీనికి. ఏమన్నాడు తెలుసా? సచ్చినోడు మన ఆయన ఉన్నాడు, వాడిని భూస్థాపన చేస్తా అంటే దేవుడు ఏమన్నాడు? త్యాగం ఉంది వీనిలో త్యాగం ఉందా? త్యాగము లేదు వీనిలో. ఈరోజు సీమోను వలేసేవాడు, మరి వలను వదిలిపెట్టి నన్ను వెంబడించు అంటే యేసుప్రభును, అది త్యాగం అండి. నీ బంగారు, నీ వైడూర్యాలు కదా, నీ ఇల్లు, నీ వాకిలి, నీ కారు, నీ హోదా అన్నీ వదిలిపెట్టి ప్రభు కోసం రావాలి. ఆమేన్. చాలామంది ఈరోజు సేవకులు గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు మరి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రిజైన్ అంతా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినాక, ముసలు అయినాక, అది మరి గవర్నమెంట్ చట్టం నీకు వద్దురా ముసలోని ఇంట్లో కూర్చోరని పంపించే ఆ హోదా కావాలా? రిటైర్డ్ అయినాక మళ్ళీ ఈ హోదా కుర్చీ కావాలా? లోకానికి ఎంత నిజంగా బాగా గమనించినారా? మీరు బాగా గమనించినారా? కాబట్టి ఆ హోదా కావాలా? మరి రిటైర్డ్ అయినా కూడా మళ్ళీ ఏం కావాలా? ఈ హోదా. నిన్ను దేవుడు పిలిచి ఉంటే మధ్యలో రిజైన్ ఇచ్చి నీ డబ్బంతా నీకు వచ్చినది అంతా పేదలకు పంచిరా. జక్కయ్య అన్నాడు, నువ్వు అంతా పేదలకు పంచేసి నీ ఆస్తి పేదలకు పంచి రా అన్నప్పుడు మరి మకమంతా చిన్నపుచ్చుకున్నాడా? ఎవరి దగ్గరైనా తప్పు చేస్తే, అన్యాయంగా సంపాదించే వానికి 4 వంతులు ఇచ్చా. ఇది ప్రామిస్. ఆమేన్. ఇది త్యాగం, ఇది త్యాగం. మరి 4వది మంచితనం. ఏంటంట? మన జీవితంలో ఏముండాలంట? మంచితనం. మంచోడబ్బా, మంచిదబ్బా. ఎప్పుడైనా అనిపించుకున్నామా మంచోడని? ఎప్పుడైనా అనిపించుకున్నామా? మంచిది అని అనిపించుకున్నామా? ఊరంతా చెడ్డోడే. మరి మంచిది, యేసుక్రీస్తు మంచోడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచోడు. అయితే 5వది సిద్ధపాటు. ఏమంట? 5వది సిద్ధపాటు. ఈరోజు ఇక్కడికి రావడానికి సిద్ధపాటుతో వచ్చినామా, ఇష్టం వచ్చినట్లుగా వచ్చినామా? ఈ లెంట్ డేస్లో ప్రప్రథము మొట్టమొదటి రోజు, ఈ బస్సు బుధవారం రోజు సిద్ధపాటుతో వచ్చినామా, ఇష్టం వచ్చినట్లుగా వచ్చినామా? సిద్ధపాటే. వారం ముందే చెప్పినాం ఈరోజు ఉంది అంటే ఏమని? ఒక సిద్ధపాటు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. సిద్ధపాటు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. బాగా గమనించండి, ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు ఉండి, పర్షియా సామ్రాజ్యంలో మరి ఆసురు రాజు ఉన్నాడు. ఎవరంట? మరి ఆసురు రాజు మరి యూదులందరినీ చంపాలని మరి చెప్పినాడంట. ఈ రాజు ఏం చేసినాడు?
యూదులందరినీ చంపండి అన్నాడంట. చంపండి అంటేనే ఇది ఎవరికి తెలిసిపోయింది? మొర్దెకైకి తెలిసిపోయింది. ఈ మొర్దెకై ఏం చేసినాడు? బట్టలన్నీ చింపుకున్నాడంట. మరి బట్టలన్నీ చింపుకొని గొన్నబట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడంట? బూడిదలో కూర్చున్నాడంట. దుమ్ము ధూళిలో కూర్చొని బూడిద మీద పోసుకుంటున్నాడు. మరి ఈ యొక్క అసురరాజు ఏం చేసినాడంటే యూదులందరినీ చంపమన్నాడంట. చంపమంటేనే ఈ మొర్దెకై వచ్చేసి ఏం చేసినాడంటే బట్టలన్నీ చింపుకొని గొన్నబట్ట కట్టుకొని బూడిద పోసుకున్నాడు. మరి యూదులన్నీ చంపుతారంట అని చెప్పుకొని మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేసినాడు? ప్రార్థన ఎవరికి చేసినాడు? ప్రార్థన ఎవరికి చేసినాడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి చేసినాడు. అంతేకాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ ఇక్కడ చూసినట్లయితే యోబు గారు కూడా బూడిద పోసుకున్నాడు. ఎవరంట? యోబు గారు కూడా బూడిద పోసుకున్నాడు. 42వ అధ్యాయం 6వ వచనం. మరి బూడిద పోసుకున్నాడు. మరి దానియేలు కూడా బూడిద పోసుకున్నాడు. అంతేకాదు మరి నినివే పట్టినప్పుడు రాజు కూడా బూడిద పోసుకున్నాడు. అయితే ఒక మాట ఇక్కడ బైబిల్లో మరి యేసు ప్రభుల కాలంలో కూడా బూడిద పోసుకున్నారు. అంతవరకు బూడిద పోసుకున్నారు, మంచిదే. యేసు ప్రభు కాలంలో ఎక్కడైనా ఉందా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. అయ్యో అయ్యో కోరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణం వారు పూర్వమే గోనెబట్ట కట్టుకొని బూడిదలో వేసుకొని మారు మనసు పొంది ఇందురు. అమ్మేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారు? అయ్యో కోరాజీ, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు ఎలాంటివి తెలుసా? ఎన్ని అద్భుతాలు చేసినాం తెలుసా మీ మధ్య? అయినా మీకేం లేదు, మారు మనసే లేదు, మీలో రక్షణ లేదు, మీలో పశ్చాత్తాపమే లేదు, మీలో ఎదుగుదలే లేదు. అంతేకాదు ఇదిగో చూడి, మరి తూరు సీదోను పట్టణంలో చేయబడినట్లయితే ఆ పట్టణం వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదలో వేసుకొని మారు మనసు పొందుదురు. ఎవరంట వీళ్ళు? మరి తూరు సీదోను పట్టణం వాళ్ళు. తూరు సీదోను పట్టణంలో వాళ్ళు వీరు ఏం చేసేవారంట? మరి వీళ్ళ దగ్గర అద్భుతాలు చేసింటే, వీళ్ళ దగ్గర చాలా అద్భుతాలు చేసింటే వీళ్ళు ఏం చేసేవారు? మారు మనసు పొందుకొని మరి గోనెపట్ట కట్టుకొని బూడిదలో వీరు కూర్చునేవారు అంటున్నాడు. కాబట్టి బూడిద చాలా వరకు ఒక మాట చెప్పాలంటే పూర్వపు దినాలలో ఆ రోజుల్లో డాక్టర్లు తక్కువ, వైద్యము తక్కువ కదా. వీధికి ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, వీధికి ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా టౌన్లో ఎక్కువైపోయినారు. పురాతన కాలంలో పెద్దల కాలంలో ఎవరికైనా గాయమైతే ఆ బూడిద తీసుకొని ఆ గాయానికి రాసుకునేవాళ్ళు. రాసుకుంటే ఆ గాయం ఏమైపోయేది? మానిపోయేది. కాబట్టి ఈ రోజుల్లో ప్రేమైన దేవుడు ఆ బూడిద మరి ఏదేమైనప్పటికీ చాలా మరి అది చల్లుకోవడం ద్వారా పశ్చాత్తాపానికి అది గుర్తుగా ఆనవాలుగా ఉంది. అంతేకాదు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ సమయంలో భాగం యూదులలో అనేకులు ఏం చేసేవారంటే ఈ పశ్చాత్తాపం కోసమై బూడిద వారు ఎక్కువ చల్లుకునేవారు, మీద పోసుకొని పాపములు వారు ఒప్పుకునేవారు. బాగా గమనించండి. మరి యూదులు ఇంకా ఏం చేసేవారంటే ఒక పెయ్యను తీసుకొని దాన్ని కాల్చి ఆ బూడిదని ఏం చేసేవారంటే మింద చల్లుకునేవారు. నీళ్ళల్లో కలిపి మింద నీళ్లు కూడా చల్లుకునే. పెయ్య అంటే దూడ, మంచి లేతు దూడను కోసి దాన్ని కాల్చి ఆ బూడిదని వారు చల్లుకునేవారుగా ఉన్నారు. పురాతన కాలంలో పాప పరిహారార్థము నిమిత్తమై ఏం చేసేవారంటే మరి బలులు ఇచ్చేవారుగా ఉన్నారు. పక్షులను, జంతువులను బలులు ఇచ్చేవారుగా ఉన్నారు. అయితే ఈరోజు మరి ఏదేమైనప్పటికీ పాప పరిహారార్థము నిమిత్తమై 2022 సంవత్సరాల క్రిందట మన కోసమై ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసమై ఆ బలి అయిపోయి ఉంటున్నాడు. ఆమేన్. ఆ కల్వరిశ్వరులో ఆకాశానికి భూమికి మధ్యలో ఆ గొల్గొతా కొండ మీద మరి మనందరి కోసమై ఆయన రక్తము కార్చినాడు. ఈరోజు మరి నిజంగా ఈ లెంట్ డేస్లో నువ్వు చిగురించాలి. ఇంత దినాల వరకు కదా, నిన్నటి దినం వరకు నువ్వు చిగురించలేదేమో, ఈ రోజు నుండి నువ్వు చిగురించడానికి ఇది ఒక అవకాశం.
మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు నేను చెప్పడం లేదు, కానీ అది నీ నిర్ణయం, అది నీ ఉద్దేశం, అది నీ చిత్తం, నీ ప్రణాళిక. అది నువ్వు ఉంటే, అది నువ్వు అనుకుంటే అది నువ్వు చేయగలవు, నువ్వు అనుకోకపోతే అది నువ్వు చేయలేవు. చాలామంది ఈ దినాల్లో ఉపవాసాలు ఉండడం లేదు. ఉపవాసాలు ఉంటే మరి నిజంగా కొద్ది వరకు ప్రభువుకు నువ్వు సన్నిహితంగా ఉంటావు. ఆమేన్. ప్రభువుకు సన్నిహితం ఉంటావు. చాలామంది సేవకులు కొద్దిమంది శుక్రవారం ఉపవాసం ఉన్నారు, కొద్దిమంది శనివారం ఉంటారు, ఆదివారానికి ముందు రోజు, కొద్దిమంది లెంట్ డేస్లో 40 రోజులు కూడా ఉంటారు. మంచిది, దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. మరి పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీరు ఉపవాసం ఉండడం ద్వారా మీ ఆత్మీయత స్థితి పెరుగుతుంది, మీ భక్తి పెరుగుతుంది. ఉపవాసం ఉండడం ద్వారా నువ్వు నిజంగా నీ భక్తి పెరుగుతుంది. బాగా గమనించండి, కుటుంబాన్ని ఆధారం చేసుకున్నవారు ఉపవాసం జీవితంలో ఉండలేరు. ఇది వాస్తవం. నేను కనుగొన్నది, అది ప్రజలు కనుక్కున్నది కాదు, నేను కనుగొన్నది. కుటుంబము మరి నిజంగా నువ్వు ఆధారం చేసుకొని కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉంటే, కుటుంబం సర్వస్వం నువ్వు అనుకుంటే నీ జీవితంలో నీ ఆత్మీయత స్థితి పెరగదు. నువ్వు ఉపవాసం ఉండలేవు. ఉపవాసం ఉంటే ఏదో ఒకటి సాకులు చెబుతాం. ఉపవాసం ఉంటే ఏం చెప్తాం? ఏదో ఒకటి. నువ్వు ఒక నిర్ణయం తీసుకొని నిజంగా ప్రభు మీద ఆధారపడితే నీ జీవితంలో ఏదీ కొరత ఉండదు, ఏ సమస్య ఉండదు. షుగరు బీపీ ఉంది అనకండి, ఆ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఉపవాసాలు లేరా? ఉన్నారు, కోకులలో ఉన్నారు. మరి ఈరోజు మనం సాకులు చెప్తున్నాం కొన్ని. ఎందుకో తెలుసా? ఎదగలేక. ఏం చెప్తున్నాం? ఎదగలేక మనము సాకులు చెప్తున్నాం. నువ్వు కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే, మరి సర్వస్వం వాళ్ళు అనుకుంటే జీవితంలో ఎప్పుడు ఒక బెత్తడి కాదే, మరి చిన్న ఆ నలుసు కూడా నువ్వు ఎదగలేవు దేవునిలో. ఆ చిన్న నలుసు కూడా నిన్ను సాతానుడు ఏం చేశాడు తెలుసా? అట్లా పట్టుకున్నాడు. ఆమేన్. సాతానుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు క్రీస్తు దగ్గర పోతావని చెప్పి అట్లా పట్టుకున్నాడు. అది ఒక వీక్నెస్గా పట్టుకున్నాడు నిన్ను. నువ్వేం చేస్తున్నావు? కుటుంబాన్నే చూసుకున్నావు. ఈరోజు నాకు కూడా కుటుంబం ఉంది, నేను చూసుకోవద్దా? నిజంగా ప్రభు కోసమై మనం అన్ని వదిలిపెడితే ప్రభు మనల్ని వదలడు. ఆమేన్. ప్రభు కోసం మనం అన్ని వదిలిపెడితే ప్రభు మాత్రం నిన్ను, నీ కుటుంబాన్ని వదలడు. ఇది వాస్తవం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టుకుంటే ప్రభు నిన్ను వదిలేస్తాడు. నీ కుటుంబం పట్టుకుంటే ప్రభు నిన్ను వదిలేస్తాడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో నువ్వు ఏం చేయాలా? ప్రార్థన ఎక్కువ చేయాలి. ఈ లెంట్ డేస్లో కాదు, మళ్ళీ లెంట్ డేస్లోకి అయిపోయినాక ఏమోలే మన ఇష్టం అనుకుంటే కాదు. ఈ లెంట్ డేస్లోనే ప్రారంభం. ఇదే నీ అభివృద్ధికి చిహ్నం. ఆమేన్. ఇదే నీ అభివృద్ధికి ఒక ఆనవాళ్ళు, ఒక గుర్తు కదా. మరి ఏంటబ్బా నువ్వు ఈ లెంట్ డేస్ అయిపోయినాక నువ్వు ఇంకా ముందుకు బాగపోతుంటే ఏమి అబ్బా నువ్వు ఇంత భక్తి అంటే, లెంట్ డేస్లో ప్రారంభమైన భక్తి ఈ రోజుకు దిగజారలేదు. ఈ భక్తి. ఆమేన్. ఏమంట లెంట్ డేస్లో ప్రారంభమైన ఈ భక్తి ఈ రోజుటికి దిగజారలేదు, పెరుగుతూనే ఉంది. ఏమంట పెరగాలి మన భక్తి, తరగకూడదు. మన భక్తి పెరగాలి. మా పిల్లలు ఒకప్పుడు చిన్న వయసులో 2.5 సంవత్సరం 3 సంవత్సరాల్లో 15 నిమిషాలు చేసేవాడు నా కొడుకు ప్రార్థన. 15 నిమిషాలు. ఈరోజు 30 సెకండ్లు ఆమెను వింటాడు. అంటే ఏమైంది? తగ్గిపోయింది భక్తి. భక్తి పెరగాలి కానీ భక్తి తరగకూడదు ఎప్పటికీ. మన భక్తి రాను రాను టయాన్ని పెంచుకుంటూ ఉండాలా కదా. సమయం ఒక్కదాన్ని నువ్వు ప్రార్థన చేస్తుంటే టైమే కనపడదు కదా, నీ ఆత్మీయత స్థితి బాగుంటే. కానీ నీ ఆత్మీయత లేదనుకో, నిమిషం 2 నిమిషాలకి ఆమేనని వింటాం. అదే సినిమా ముందు, టీవీ ముందు, సీరియల్ ముందు కూర్చుంటే అంత అయిపోయినా ఎప్పో ఇంత అయిందే టైం, అప్పుడు కనపడలే. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కూడా సమయం కనపడకూడదు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన సమయం కనపడకూడదు. ఒక ఆమె మీలాంటి వాళ్ళ ఒక ఆమె తీర్మానం చేసుకుందంట, నేను ఈరోజు మరి లెంట్ డేస్ ప్రారంభమైంది, ఈ రాత్రి ఇంటికి పోయి 2 గంటలు నేను ప్రార్థన చేయాలనుకుందంట. ఎన్ని గంటలంట? 2 గంటలు ప్రార్థన చేయాలి. నిద్ర మానుకుంటా, అన్నం మానుకుంటా 2 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేస్తా అనుకుంటుందంట. అనుకున్న తర్వాత ఇలా ప్రార్థన ముగించి ఇలా పాస్టర్ చెప్తుంటే భక్తిని పెంచుకుందంట. పెంచుకుంది. ఆ ఉజ్జీవం వచ్చేసింది. ఏమంట? ఉజ్జీవం వచ్చింది. ఇంటి పోయినాక ఆయమ్మతో ఈమ్మతో మాట్లాడి ఉజ్జీవం ఏమైపోయింది? నిర్జీవం అయిపోయింది. ఇంకా ఉజ్జీవం పోయింది. ఇంటి పోతేనే దెబ్బ అన్నం పెట్టుకుని
తినడము. తిన్నానే, తినకూడదు, 2 గంటలు ప్రార్థన చేయాలనుకుంటే తిన్నాక పండుకోవచ్చు, ఏం కాదు, 2 గంటలు ఏం చేద్దాం, ప్రార్థన అవసరమా? మరి వెంటనే పండుకోవడం. భక్తి ఏమైందంట? మరి ఇంకొక రోజు మళ్ళీ మరుసటి రోజు వచ్చింది మందిరానికి, వాక్యం వినింది, ఇంటి పోయింది, 2 గంటలు ప్రార్థన చేయాలని చెప్పి టైం చూసుకుందంట. 2 గంటలు, ఇప్పుడు 9 అయింది, ఇంకా 9 అయితే 10, 11 అంటే 2 గంటలు, 11 గంటలకు అంటే 12 పడేటప్పుడు నేను బంద్ చేసుకుంటా అని చెప్పి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, అందరు దీవించు అని ప్రార్థన చేస్తూనే ఉందంట. మా కూతురులను, మా కొడుకులు, మా భర్తను, మా భార్యను అందరినీ ప్రేమించు, అందరిని ఆశ్రయించు, రక్షించు, అందరూ చేసి అందరూ 2 గంటలు అయింటుందేమో. ఈమె మనస్సు అంతా ఏమైంది? 2 గంటల మీద ఉంది 2 గంటలు అయిపోయింటుందేమో చూసి ఆమెనంటే 5 నిమిషాలు కాలేదంట. ఏంటంట? 2 గంటలు అనుకునేది 5 నిమిషాలు. ఆమెకి ఎంతసేపు అయింది? మోకాలు. అదే 2 గంటలు, 2.5 గంట సినిమా ముందు కూర్చుంటే, సినిమా ముందు 2.5 గంట కూర్చుంటే 5 నిమిషాలకు అయిపోయినట్లు ఉంటుంది. వీనికి 100 రూపాయలు ఇచ్చిరా, ఏంది 5 నిమిషాలకు అయిపోయినట్లు అయిపోయి సినిమాకు ప్రాధాన్యత ఇచ్చినంతట్లా నువ్వు దేవుని ప్రార్థనకు ఇవ్వడం లేదు. లోక సంబంధంగా తిరుగుతాం, ఎక్కడెక్కడ తిరుగుతాం, ఎక్కడ పొద్దున చీకట్లో పోతాం, రాత్రి 11 అయినా ఇంటికి రాం, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా రాత్రి 11 గంటలకి వచ్చాం. 1 గంట ఇంట్లో ఏమన్నారు తిరిగి వచ్చాం. 1 గంట లేట్ అయితే చర్చి నుండి ఏమే 1 గంట లేటు. బాగా గమనించండి, ఇది మీ వరకు వచ్చిందో లేదో కానీ కదా, నేను ఎంతోమంది దగ్గర విన్నా. మీ కుటుంబాల్లో వాళ్ళు అన్నారో లేదో నాకైతే తెలియదు. బయట తిరిగి వచ్చినా ఎవరేమన్నారు కానీ, బయట షికారులు తిరిగిరా, సినిమాలు తిరిగిరా, అమ్మ ఆడ డ్రామా, ఈడ డ్రామాకు, భోగమల్ల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్ల లోకంలో తిరుగు. ఎవడన్నా ఏమన్నా అంటాడు అడుగు మీ ఇంట్లో. అదే మందిరానికి పోయి 1 గంట, ఏమి నిన్న 12:30కు పాస్టర్ ఇచ్చాడు, ఈరోజు నువ్వు 1:30కు వచ్చినావు, ఏం చేసినావు, ఎక్కడ పోయినావు? కూర్చి ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డరా, నీ ఆత్మీయత స్థితి ఎంత ఉంది? నీ భక్తి ఎంత ఉంది? దిగజారిపోతుందా నీ భక్తి? నీ భక్తి ఏమవుతుంది రోజు రోజుకు కదా? నీ భక్తి పెరగాలి కానీ నీ భక్తి తరగకూడదు. చూడండి, మరి బూడిద పాప పరిహారార్థానికి రుజువు గుర్తుగా ఉంది. బూడిద దేనికంట? రాసుకోండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనం 17వ వచనం. పాప పరిహారార్థానికి మరి గుర్తుగా ఉంది. రెండవది, మరి బూడిద క్రీస్తు విమోచన గుర్తుగా ఉందంట. రెండవది ఏముందంట? బూడిద క్రీస్తు విమోచనకు గుర్తుగా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3:19. మూడవ అధ్యాయం 19వ వచనం. నువ్వు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందు, ఎలా అయినా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోదువు. ఆమేన్. ఆదాముతో అన్నాడు దేవుడు, ఏమన్నాడు? ఏమన్నారు అబ్బాయి ఆదాం, నువ్వేమైనావు తెలుసా? నిన్ను మట్టితో తీయబడిన బొమ్మను, మట్టితో చేయబడినావు, నువ్వు పాపం చేసినావు, ఆజ్ఞను మీరినావు, ఉల్లంఘించినావు, నాకు తిరస్కరించినావు. ఇదిగో తిరిగి నువ్వు ఏం చేయాలో తెలుసా? మట్టిలో నుండి నువ్వు ఏంటివైనా కానీ తీయాల్సిందే. మట్టిలో నుండి, మట్టిలో ఆ యొక్క నేల మీద ఏం చేయాలా? పంట విత్తనాలు వేయాలా, పంట కోసుకోవాలా, అది తినాలా. తిరిగి నువ్వు మన్నే కాబట్టి చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ చేసావు? తిరిగి మట్టిలోనే నిన్ను పెట్టాల్సింది. మరి బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 12:7 అంటే మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. ఆమె మరి ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? తిరిగి దేవుని దగ్గరికి. మన్నైనది తిరిగి ఎక్కడికి పోతుందంట? మట్టిలో పెట్టాల్సిందే మళ్ళా. కాబట్టి అంతేకాదు, మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. గర్విష్ఠులైన వారిని చూసి వారిని పద్మూడవ వచనం కూడా చూడండి. గర్విష్ఠుల వారిని చూసి వారిని అనగదొరకు, దుష్టులను ఎక్కడున్నాను వారిని అక్కడనే ఏం చేయాలంట? అనగదొరకము. మరి ఈరోజు నేను అనే స్వనీతిని ఏం చేయాలంట? అనగదొరకాలి. నేను అనే అహం
మనలో ఎప్పటి గుడిగా ఉండకూడదు. అంతేకాదు మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 31వ వచనం, బలవంతులు చాలమ్మ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? గమనించండి, బలవంతులు నారపీసువలే ఉందరు, వారి పని అగ్నికణం వలె ఉండును. బలవంతులు ఏమై ఉన్నారంట? నారపీసువలే అయిపోయినారు. అగ్నికణం వారి నుండి ఆర్పజాలం, మరి వారు బొత్తిగా ఏమవుతారంట? కాలిపోతారు. చూడండి మరి బూడిద ఏమై ఉన్నదంటే ప్రార్థనకు గుర్తుగా ఉంది. ఆది కాండము, నేను తొందరగా ముగిచేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోయింది. ఆది కాండము 18వ అధ్యాయం 27వ వచనం, 27. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదను నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆమేన్. అబ్రాహాం ఏమన్నాడంట? అబ్రాహాం తెగించి మాట్లాడుతున్నాడంట. ఎవరితో? దేవునితో. ఆయన ఏమన్నాడు? ఇదిగో నేనేమన్నాను తెలుసా? మరి ఇదిగో ధూళియు బూడిదనై ఉన్నాను, ధూళియు బూడిదనై ఉన్నాను. తెగించి దేవునితో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేయడము, దేవుని దగ్గర కనిపెట్టుకొని అడగడము ఇలాగ ఉండాలి. మరి ఏదేమైనప్పటికీ ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమంట? ఒక నిరీక్షణ కలిగి ఉండే వారముగా ఉండాలి. అయితే మరి యోబు గ్రంథము 42వ అధ్యాయం ముందు చెప్పినా కదా, 6వ వచనం, 42:6. కావున నన్ను నేను ఏం చేయాలంట? అసహ్యించుకొని ఏమంట? ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. హల్లెలూయా. కావున నన్ను నేను ఏం చేసినంట? అసహ్యించుకున్నాడంట. మన ముఖాలు చూసి ఎప్పుడైనా అసహ్యించుకున్నామా? ఏమైనా కావాలితే అసహ్యించుకుంటాం, ఎండకు తిరిగి వాడిపోతే అసహ్యించుకుంటాం కదా. బాగా తల మెడుస్తూ ఉంటే గొప్పగా నా అంటే అందం ఎవనికి లేదని ఇర్రవీగుతాం. మరి ఈరోజు చూడండి, కావున నేను అసహ్యించుకొని ఏమనంట? ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ధూళిలోను బూడిదలోను పడి నేనేం చేస్తున్నాంట? పశ్చాత్తాపడుతున్నాను. అంతేకాదు మరి యోనా 3:6లో కూడా మరి అక్కడ రాజు తన రాజు వస్త్రాలను తీసేసి కదా, రాజు సింహాసనం మీద దిగి ఆయన ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. మరి అక్కడ అందరూ రక్షింపబడినారు. ఆమేన్. ఆ పట్టణమంతా, నినివే పట్టణమంతా రక్షింపబడింది. ఆమేన్. హల్లెలూయా. మరి ఇర్మియా గ్రంథం పక్కలో విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యం 3:29. నిరీక్షణ దారము కలవజేయునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. ఏమంట? నీకు ఒక నిరీక్షణ ఆధారము కలగవలని బూడిదలో ఏం చేయాలంట? మూతి పెట్టుకోవాలంట. ఎప్పుడైనా బూడిదలో మూతి పెట్టుకుంటామా? బూడిద పట్టుకోమంటేనే సిగ్గు. ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఏమమ్మా కట్టెల పొయ్యి మీద అన్నం వండంటే, కట్టెల పొయ్యి మీద అన్నం వండమంటే నా ఇంటికి పుట్టింటి కురుకుతో చూసుకుంటాం. నువ్వు గ్యాస్ తెచ్చే పర్వాలేదు, కట్టెల పొయ్యి మీద మా ఇంట్లో ఎప్పుడూ వండలేదు. ఇంకా బూడిదలో చెయ్యి పెట్టకూడదు ఆమె కదా. ఉదయాన్నే ఏం చేయాలా? రాత్రంతా పండుకొని ఉదయాన్నే లేస్తూనే ఆ బూడిద ఏం చేయాలా? బూడిద తీసేసి ఎక్కడ వెళ్ళది? బయట పారేసి ఊరుకుంటుందా? ఎలాంటి వేయకూడదు. ఒక దిబ్బ అనేది ఆ దిబ్బలో చెత్త కుండీలో వేయాలి కదా. ఇప్పుడు మరి ఆ బూడిదలో నీ తలకాయ మూతి పెట్టమంటే పెడతామా? ఆ బూడిదలో మూతి పెట్టినా అనుకో, నోరు ఇట్ట పెట్టి బయటకు వచ్చినా అనుకో, పందిలాగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏదేమైనప్పటికీ విలాపవాక్యంలో మనం చదువుకున్న మాటను చూస్తే ఇక్కడ చాలా నిజంగా ఈ మాటను చూసినప్పుడు చాలా వరకు మనము కొద్ది వరకు బాధపడతాం కదా. మరి అతడు బూడిదలో మూతి పెట్టుకునే వాళ్ళను, బూడిదలో ఏం చేయాలంట? మనం మూతి పెట్టుకోవాలంట. బూడిదే పట్టుకోకపోతే మూతి ఆడ పెడతాం అంటే, మూతి పెట్టుకోవాలంటే ఏమని? చాలా వినయ విధేయత ఉండాలి నీలో, చాలా తగ్గింపు ఉండాల. బూడి తీసుకొని, ఇప్పుడు ఇక్కడ ఉంది బూడిద, సిలువ గుర్తు వేయాలని పెట్టాం కదా, ఈ బూడి తీసుకొని మీ మకాలు కంది చల్లినా అనుకో, ఏది సిలువ గుర్తు ఏమంటే మకాలు చల్లుతాడు ఈయన, ఎంత బాధపడతాం. మీ బట్టలు చల్లినా అనుకో ఊరుకుంటారా?
మరి మీ నోటికి తగిలించుకోవాలంట ఏంది? బూడిది. మరి ఇంటికి వినగా బూడిది చల్లుకోండి ఏడా కదా. ఇంకా చివరిలో మనం చూసుకొని ముగించుకుందాం. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం, సియోనులో దుఃఖించువారు ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనందధనము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరుచుకున్నట్లు, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడును. ఆమేన్. దుఃఖాన్ని సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను కదా, బూడిదకు ప్రతిగా భూదండమును కదా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమని అంటున్నాడు. అంతేకాదు. అయితే ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. చూడండి ఇప్పుడేమంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడచండి, మరి దుఃఖించండి, మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గర. ఇప్పుడైనా అంటే అవకాశం దొరికింది. ఇప్పుడు 40 రోజులు ఈ లెంట్ డేస్లో పడిపోయిన వారందరికీ, ఎక్కడ పడిపోయిన వాళ్ళకు, లోకంలో పడిపోయిన వారందరికీ ఇది ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం కదా. మరి ఇది ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీళ్ళు విడచండి, దుఃఖించండి, మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చివరి మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, చివరి మాట 21:5, అప్పుడు సింహాసనాసీనుడైన ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాట నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. ఆమేన్. ఈ మాటలు నమ్మకమైనవి. ఆమేన్. ఈ మాటలు ఏమైందా? నమ్మకమైనవి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ భస్మ బుధవారం రోజున దేవుని మందిరంలో ఈ మాటలు వినడానికి, యూట్యూబ్ ద్వారా అనేక మంది ఈ మాటలు మీరు వినడానికి దేవుడు ఈరోజు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మరి దేవునికి నీకు సత్సంబంధం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు వందనాలు, అద్వితీయుడైన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి చేరవచ్చిన పిల్లలందరికీ, అనేకులు వాక్యం వింటున్న వారందరికీ సమాధానం కలిగి నెమ్మది కలిగి జీవించుటకు, వారి జీవితాలలో మరి ఆత్మీయతను రక్షణ కోల్పోకుండా ప్రభులో ముందుకెళ్ళడానికి, ప్రభు దీవెనలు సమృద్ధి వారు అనుభవించడానికి నీకు ఆదరణకృత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేనను గాక. ఆమేన్.